బోటు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విశాఖ ఫిషింగ్ హార్బర్ డ్రైవర్స్ యూనియన్స్ వినతి పత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రాణాలకు ఒక న్యాయం, మత్స్యశాఖ కార్మికుల ప్రాణాలకు మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. మత్స్యశాఖ ఇచ్చిన హామీలు రాతపూర్వకంగా ఇవ్వాలంటున్న యూనియన్ ప్రతినిధులతో మా విశాఖ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 1వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో గల్లంతైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకు సంబంధించి పూర్తి భరోసా కల్పించాలో, అలాగే ఏదైతే బోటు ప్రమాదానికి గురై నేట మునిగినటువంటి బోటుకు సంబంధించి ఆ స్థానంలో కొత్త బోటును ఇవ్వాలి. మత్స్యకారుడు కార్యాచరణ ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా మత్స్యకార సంఘాలకు సంబంధించిన వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇటు ఫిషింగ్ హార్బర్ సంబంధించినటువంటి సంఘాలంతా కూడా ఈ రోజు అయితే విశాఖ కలెక్టరేట్ కి చేరుకొని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అదే విషయానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? 1వ తేదీన విశాఖపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లినటువంటి బోటు 4వ తేదీన ప్రమాదానికి గురయ్యింది. ఆ గురయ్యి అందులోని 6 మంది కార్మికులు ఈదలేక చనిపోవడం జరిగింది. ఒక్క డ్రైవర్ కమ్ ఓనర్ చిన్న మాత్రం ఆయన ఈదుకుంటూ ఒక కార్గో షిప్ సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న తర్వాత ఆ కుటుంబాలకి న్యాయం చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించండి అనేది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున మా భావన. కాబట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చాం, మీ మత్స్యకారులకి ఆ కుటుంబాలను ఆదుకున్నాం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపామంటే వెలుగులు నింపడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ నగరంలోని అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే 25 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అలాగే ఎల్జీ పాలిమర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ ఇలాగా ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ లో కానీ చనిపోతే లక్షల్లోనే ఇస్తారు. 25 లక్షల నుంచి 50 లక్షలు, 1 కోటి రూపాయల వరకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటే మత్స్యకారుల జీవితాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపని మేము అడుగుతా ఉన్నాం. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు వాళ్ళు చనిపోతే వాళ్ళు దేహాలు కూడా వారి పార్థివ దేహాలు కూడా చూసుకోలేనటువంటి దౌర్భాగ్య దయానీయమైన స్థితిలో ఉన్నాయి ఈరోజు మత్స్యకార కుటుంబాలు. ఇప్పుడు 6 కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి కార్మికులు ఈ రోజు వాళ్ళు కడుచూపు చూసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండానే వాళ్ళ కర్మకాండలు కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో హిందూ ధార్మిక ప్రకారం అవన్నీ కూడా వాళ్ళు లేకుండానే చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేము 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నామంటే కరెక్ట్ కాదనేది మేము మా యొక్క భావన. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్స్ ని జిల్లా కలెక్టర్ గారికి కూడా మా యూనియన్ ప్రతినిధి బృందం కూడా పోయి వారికి వివరించడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద వారి కుటుంబాలు కూడా వచ్చాయి. ఇవి చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ ని వీటిని ఇమ్మీడియట్ గా సత్వరమే రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలాగా మేము కూడా చొరవ తీసుకుంటామని చెప్పారు. అలాగే డ్రైవర్ కారే చిన్నాన్ని కూడా మా యూనియన్ ప్రతినిధి బృందం పోయి కలవడం జరిగింది. ఆయన కూడా చాలా వాపోతా ఉన్నారు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, యూనియన్ వాళ్ళు ఎలాగైనా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఏదో పద్ధతిలో మళ్ళీ నాకు బోటు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిపైన కూడా విజయవాడ ఫిషరీస్ కమిషనర్ గారు మేము బోటు కొనుగోలు చేసి ఇస్తామని మాట మాత్రంగా చెప్పారు తప్ప రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి వెంటనే కార్యాచరణకి బోటు కొని రాష్ట్ర ప్రభుత్వమే అందజేయాలి. ఎందుకంటే ఆయన అప్పులు చేసి ఇప్పటికే 2 వేటలు మాత్రమే కొనసాగించారు. ఆ బోటు ద్వారా కొనుగోలు చేసి 40 లక్షల రూపాయలు పెట్టి ఆ బోటు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా ఇసుమంత కూడా సాయం చేయగలిగిన దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి. న్యాయం చేయలేని పక్షంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ ఆ బాధితుల పక్షాన్ని నిలబడి యూనియన్ గా మేము చేయవలసిన న్యాయం రాష్ట్ర ప్రభుత్వం మెడలో ఉంచైనా సరే మేము చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ద్వారా మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే మొన్న బోటు ప్రమాదానికి గురైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవడంతో పాటు కార్యాచరణకి ఏదైతే ఆ మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ ఇచ్చినటువంటి హామీ ఏటుందో కొత్త బోటు కొనుగోలు చేసి ఇవ్వాలని లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో చందు, జీ న్యూస్, విశాఖ.